ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లు అవ్వచ్చు, ఆహ్, డైరెక్ట్‌గా ఇప్పుడు ఎవరైతే సీఎంగా ఉన్న వ్యక్తి ఇంటి దగ్గరికే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు. ఆ ఇంటి మీద నిఘా పెట్టారు అన్నట్టు తెలుస్తోంది. దానికి ఎక్స్‌టెండ్ అయ్యి ముందుకెళ్తూ దగ్గరగా 13 మంది హీరోయిన్స్ ఫోన్‌లు ట్యాపులు చేశారు. వాళ్ళని భయపెట్టి వాడుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజారు. ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ బయటున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది సంచలనం కోసం చేస్తుందా? లేకపోతే దీంట్లో ఎంతో కొంత నిజముందంటారా? అసలు విషయానికొస్తే వీళ్ళకి అనుకోకుండా ఏదో రకంగా రాజకీయాల్లోకి వచ్చాడు విత్ గోల్డెన్ స్పూన్. కేసీఆర్‌లో అయితే కేటీఆర్ ఎవడండి? హ్మ్. అవునా? నీ అంతట నువ్వు ఎంపీగాను, ఎమ్మెల్యేగా పోటీ చేసి మీ అయ్య లేకపోతే గెలుస్తావా? నీకు అడ్రస్సే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన లేకపోతే. సో వచ్చావు మొత్తానికి. గోల్డెన్ స్పూన్‌తో రాజకీయ నాయకుడు అయ్యావు అండ్ పార్టీ అదే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యావు. ఏవేవేవో అడ్డమైన పొజిషన్లన్నీ ఎక్కావు. నేనే పెద్ద పవర్ఫుల్ అని విర్రవీగుతా పైకొచ్చావు. తర్వాత మీ డాడీ చేసిన పనికిమాలిన పని ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఆయన ఎందుకు చేశాడు అంటే ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఏమేమి మాట్లాడుకుంటారో విందాం, ఎవరెవరితో బేరసారాలు చేస్తాడో విందాం. అంటే వాళ్ళనే నుంచి ఎమ్మెల్యేలను మనం తెచ్చుకున్నాం కదా, వీళ్ళు మళ్ళీ అటు పోతారా, మన దగ్గర ఉంటారా, కావాలని వచ్చారా, వ్యూహాత్మకంగా వచ్చారా తెలుసుకుందాం అని చెప్పేసి ఇజ్రాయెల్ నుంచి అడ్డమైన మిషన్లని తెచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారు. వీళ్ళకి కావాల్సిన సమాచారం వచ్చింది. అప్పట్లో ఓటుకున్నట్టు కేసు అప్పటి నుంచి ఏదో నడుస్తూ ఉంది, బాగానే ఉంది. తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళకి తర్వాత ఏమనిపించింది, కొడుకున్నాడు కదా సరదాగా, ఈయనకి కులికే వ్యవహారాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అనుకోండి రాజకీయం వచ్చింది, బాగా డబ్బులు వచ్చాయి, వయసులో ఉన్నాను, వాళ్ళతో వీళ్ళతో కులకాలని కూడా అనిపించింది. సినిమా హీరోయిన్లతో కులికితే బాగుంటుంది అని చెప్పేసి పేర్లు ఎందుకులే కానీ ఆ హీరోయిన్ ఈ హీరోయిన్తో 4 సార్లు క్రికెట్ స్టేడియంలని అక్కడని ఇక్కడని ఫామ్ హౌస్లని టూరిజంలని తిరిగావు. వాళ్ళతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నావు కాబట్టి డ్రగ్స్ కేసు ఇప్పటివరకు నువ్వు కాపాడుతున్నావు. అది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి వాదించినట్టు నువ్వు నార్కోటిక్ టెస్ట్కి సిద్ధం అయితే ఎప్పుడో బయటపడేది, నువ్వు సిద్ధం కాదు అందుకే బయటపడట్లా, నువ్వు తీసుకున్నావు, యు ఆర్ ఏ డ్రగ్గిస్ట్ అంతే. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత పిచ్చిగా హీరోయిన్లను వాడుకున్నావు. నీకు పుట్టిన దరిద్రమైన బుద్ధి ఏంటంటే ఇది నాతోనే ఉంటుందా, ఇంకెవరితోనైనా తిరుగుతుంది, ఏది దీని ఫోన్ వస్తే ట్యాప్ చేయనుకోండి సరదాగా ట్యాప్ చేసావు. అరే బెల నచ్చింది, ఆడుకున్నావు సరదాగా. ఆ హీరోయిన్ ట్యాప్ చేయి, ఈ హీరోయిన్ ట్యాప్ చేయి, ఆమె అని చెప్పి నీకు నచ్చిన హీరోయిన్స్ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసావు. వాళ్ళ గుట్టు రట్టు ఏదో పాపం వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ పర్సనల్ నీకు తెలిసి వచ్చింది. అధికారంలో ఉన్నావు, బెదిరించి వాళ్ళందరినీ ఏం చేయాలో ఎలా వాడుకోవాలో వాడుకున్నావు, ఇవన్నీ తెలుసు. మళ్ళీ నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు కాబట్టే వాళ్ళని కాపాడావు. ఎంతో మంది దొరికినప్పటికీ కూడా ఈ విషయం కూడా బయటకు వస్తుంది. అంటే అనుకోకుండా సీఎం కొడుకు అయి పుట్టిన దీనికి నీ అదృష్టానికి చేయాల్సిన దరిద్రాలన్నీ చేసావు. అంటే ఒక బాగా డబ్బున్న బీటెక్ స్టూడెంట్ కార్లు ఇస్తే ఎలా తిరుగుతారు, అట్లాంటి వేషాలన్నీ ఈ వయసులో నువ్వు పడ్డావు. నీకు అంతెత్తు కొడుకున్నప్పటికీ కూడా ఎగ్గిడిచి నువ్వు పడ్డావు ఈ కథలన్నీ నువ్వు పడ్డ తర్వాత ఈ రోజు కావచ్చు రేపు ఎల్లుండి దొరుకుతావు. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లోనే ఉన్నావు, పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వస్తే అందరినీ పట్టుకొని తంతా ఉంటే అన్ని వేళ్ళు ఒక ఆయనకు చూపించాయి. ఆయనేమో నాకు క్యాన్సర్ అండి, నేను 2 నెలలు రాను అని చెప్పి అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు మరి ఎందుకో ఏమైందో నిన్నే బుద్ధి పుట్టింది, వస్తానండి అదేదో తేల్చుకుందామని వచ్చావు. వచ్చినోడు ఏం చెప్పావు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందో మీరు చేస్తున్నారు. అప్పుడు గత ప్రభుత్వం నాకు అట్లా చెప్పి నేను అది చేశాను, అదేం సంబంధం ఉంది, ఆయన నన్ను ఎందుకు అంటున్నావు, సరే ఉండు నేను తేల్చుకుంటాను, ఆయన వస్తున్నాడు, మరి ఆయన వచ్చాడు, ఇది జరిగింది. ఇప్పుడు ఈయన బయటపెట్టే విషయాలన్నీ చూస్తే నువ్వు పోతావు, మీ డాడీ పోతాడు, మీతో పాటు మొత్తం మీ ఫ్యామిలీ. మరి మీ కవితకు కూడా ఏమన్నా ఉందేమో తెలియదు ఈ కేసులో. ఇన్ కేసు ఉంటే ఇది ఇంకో డబుల్ అడిషనల్ కేసు అనుకోవచ్చు కవిత పైన. అండ్ నిన్న వరంగల్లో కూడా ఒక కేసు నామోదైతే దాన్ని బంజారా హిల్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు కేటీఆర్ పైన. బట్ అది రేవంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న కేసు, దాని మీద ఏదేమైనప్పటికీ హార్డ్లీ కవిత రిమాండ్ పూర్తి కాకముందే కేటీఆర్ లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇంకోటి విషయం కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్య అండ్ సమంతకి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళు విడాకులు తీసుకుంటానికి కారణం ఫోన్ ట్యాపింగ్.
ఇదైతే నాకు అసలు నాకు నమ్మశక్యంగా కూడా లేదు. అసలు వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటానికి వీళ్ళకి ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటండి ఇది? వాట్ హ్యాపెండ్ ఈజ్ యాక్చువల్గా బయట జరిగేది ఏంటంటే అందరూ వాదించేది హ్మ్. చాలా మంది హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు. చాలా మంది హీరోయిన్లలో అప్పుడు ఇట్లా 5,000లో లెక్కేస్తే సమంత కూడా షీఈ్ స్టార్ హీరోయిన్. హ్మ్. సో చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఆమె పర్సనల్ విషయాలు ఏమో ఒకటో రెండో నీకు తెలిసి వచ్చాయి. బ్లాక్మెయిల్ చేసావు, ఆ పిల్ల నీకు లొంగలేదు, లొంగదు. మిగతా హీరోయిన్ల లాగా లొంగుద్దేమో అనుకున్నావు, నీకు లొంగల. అయినప్పటికీ ట్రై చేసావు, లొంగల. నీ యాటిట్యూడ్ ఇలా ఉందా, ఉండు నీ సంగతి చెప్తా అని నువ్వు ఎవరెవరికి నాగ చైతన్య సన్నిహితులకి, నాగార్జున సన్నిహితులకి లీక్ చేసావు. హ్మ్. అది కాస్త అక్కడక్కడ దాకా వెళ్ళింది. మాట అనుకునే వరకు వెళ్ళింది, విడిపోయారు మనుషులు. అంతమించి ఇంకేముంది? హ్మ్. నీ వల్లే కదా జరిగింది. ఓకే. సమంత మీద కన్నేశాడు, హ్మ్. ఆ పిల్ల ఒప్పుకోలా, ఓకే. దగ్గరికి రానివ్వలా, ఇలా యాటిట్యూడ్ అహం దెబ్బతినింది. హ్మ్. ఉండు నా దగ్గర రావా, నీ సంసారం ఎలా బాగుంటుందో నేను చూస్తా అని చెప్పేసి ఈ నాగార్జున సన్నిహితులకి, నాగ చైతన్య సన్నిహితులకి, డైరెక్ట్ వీళ్ళకి పంపకపోయినా డ్రైవర్లో అసిస్టెంట్ ఎవరో ఒకడు ఉంటాడు కదా, వాళ్ళకి ఇవన్నీ లీక్ చేస్తే సార్ చూడండి సార్ ఇది వచ్చింది అని వాళ్ళు చెప్పేంత వరకు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేంత వరకు, నమ్మకం చెడేంత వరకు, గొడవలు సాగేంత వరకు వచ్చి అయిపోయింది అంతే.